ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 18 లేదా 19 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ శాఖల వారి పద్ధతులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను క్యాడబర్ డాగ్స్ గుర్తించాయి. దీని ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 8 రోబోటిక్ నిపుణులు కూడా లోపలికి వెళ్లి అధ్యయనం చేశారు. 12 విభాగాలకు చెందిన 650 మంది సభ్యులు నిరంతరం షిఫ్టుల వారీగా కార్మికుల జాడ కోసం కష్టపడుతున్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. వారికి ఏప్రిల్ నుంచి ప్రతి నెల 500 నుంచి 600 కోట్ల చొప్పున 8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు. ఉద్యోగుల బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు. వ్యవస్థీకృత హింసలకు మహిళలే సమితులని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది పిల్లల్ని కనమని అనడం రాజకీయ దివాళకోరుతరమేనని ఆయన అన్నారు. మహిళల ఉత్పత్తి పరిశ్రమలా అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళలు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు శంకరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ నెల 20 వరకు తమ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూనే ఉచిత పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలకు దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచితాలు పంచడం తన ఒక్కటి సమస్య కాదని ఢిల్లీలోని బీజేపీ ఉచితాలు ప్రకటించిందని వెల్లడించారు. ఈ ఉచిత పథకాల కారణంగా మౌలిక సదుపాయాలపై 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో తాను ప్రభుత్వ తీరును ఎండగడతారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారాలతో కాలం వెల్లదీస్తోంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పుడే తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారం. వచ్చే నెల 27న వరంగల్లో జరిగే సభల్లో కాంగ్రెస్ బీజేపీని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ణయాధికారం లేదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. దేశ ప్రగతికి మహిళలు కీలకమని, తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని ఆమె తెలిపారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులకు భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్ట్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కేసులు అయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, భద్రత, గౌరవం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం 4,332 కోట్లు కేటాయించమని గుర్తు చేశారు. దీపం 2 కింద 90 లక్షల మందికి ఉచిత సిలిండర్లు, పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. జిల్లా పరిధిలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ చంద్రబాబు గతంలోనే చెప్పారంటూ టీడీపీ చేసిన పోస్టుకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల ముందు ఆయన మరో ప్రసంగ వీడియోను, జనసేన యాడ్స్ను, మేనిఫెస్టోను షేర్ చేసింది. ఎన్నికల ముందు రై రై, గెలిచాక నై నై అంటే ఎలా చంద్రబాబు? ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళండి, టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి అని నువ్వు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించింది. టాటా రెన్యూవబుల్ ఎనర్జీతో ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో పునరుత్పాదక ఇంధన రంగంలో 49,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 5 10 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అలాగే పాలనలో ఏఐ సాంకేతికతను వేగవంతం చేసేందుకు వాధ్వాని ఫౌండేషన్తో ఈ ప్రభుత్వం ఇమోజీ చేసుకుంది. రిలయన్స్ దాని భాగస్వాముల నుంచి 24,000 కోట్లు వసూలు చేస్తామని మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నాయని కోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. కోర్టు తీర్పు సుస్పష్టం. మేము ఇప్పటికీ డబ్బుల కోసం నోటీసులు పంపించాం. మా హక్కును వాడుకుంటామని తెలిపారు. హక్కులు లేని నిక్షేపాల నుంచి అక్రమంగా గ్యాస్ను వెలికితీసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఆర్ఐఎల్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీని దగ్గర నుంచి చూసిన ఓ వీరాభిమాని ఆనందంతో ఏడ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్లోని సూరత్ పర్యటనలో ఓ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజారథంపై అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. అక్కడే కన్నీళ్లు దిగమంగుతూ పూట పట్టుకొని ఉన్న ఓ యువకుడిని చూసి మోదీ చలించిపోయారు. ఆటు ఫోటోను తీసుకుని ఆటోగ్రాఫ్ చేసి ఆ యువకుడిని సంతోషపరిచారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మహబూబ్ నాయక్ తండాలో గుడుంబ తయారు చేస్తున్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. 800 లీటర్ల చక్కెర పానక ధ్వంసం చేసి 12 లీటర్ల నాటుసారిని స్వాధీనం చేసుకున్నారు. బానత్ బోధ తండ్రి రాములపై కేసు నమోదు చేసి నెక్కొండ తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేశామని నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి 10% ప్రజా మద్దతు పెరిగినట్లు ఐఏఎస్ రిపోర్ట్ తెలిపింది. ట్రంప్తో భేటీకి ముందు ఆయనకు 57% మద్దతు ఉందని, ఇప్పుడు అది 65%కి పెరిగిందని పేర్కొంది. ట్రంప్ తమ దేశాధినేతను అవమానించినట్లు ఉక్రెయిన్ ప్రజలు భావించారని, అందుకే ఆయనకు మద్దతుగా నిలిచారని వెల్లడించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చావా ఆడియన్స్ పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మరాఠాలతో యుద్ధం సమయంలో వారి నుంచి దోచుకున్న విలువైన సంపదను మొఘలులు మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటలో భద్రపరిచారని మూవీలో చూపించారు. అది నిజమని నమ్మిన స్థానికులు కోట వద్ద రాత్రులు భారీగా తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు తవ్వకాలు చేపట్టడం నేరమంటూ స్థానికులు హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్కు పిచ్ ఏర్పాటు పూర్తయింది. లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ ఆడిన పిచ్ని క్యూరేటర్లు తుది సమరానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్లో పాక్ 244 రన్స్ చేయగా భారత్ ఘన విజయం సాధించింది. ఇదివరకు భారత్ మ్యాచ్లన్నీ కొత్త పిచ్ పైన ఆడగా ఫైనల్ దీనిపై ఆడనుంది. అయితే దుబాయ్లో ఆడటం ఇండియా కలిసి వస్తుందని పలు దేశాల క్రికెటర్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
వరుసగా 2 రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹500 పెరిగి 80,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹550 పెరగడంతో 87,710కి చేరింది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర 1,08,100గా కొనసాగుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.